మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో చేరువచ్చిన మీ అందరికీ నా వందనాలండి. దేవునికి స్తోత్రాలు. అందరికి వందనాలు, దేవునికి స్తోత్రాలు. అందరూ బాగున్నారా తల్లి? అందరూ బాగున్నారమ్మా? దేవుని మహాకృప, మీ ప్రార్థన బట్టి నేను కూడా బాగున్నాను. దేవుని కృపతో దేవుని సేవలో కొనసాగించబడుతూ ఉన్నాం. ఏది ఏమైనా సర్వశక్తుడు మనకు ఎల్లప్పుడూ సహాయం చేయునుగాక. ఆయన పరిశుద్ధ దేవతల చేత, దేవదూతల చేత ప్రభు మనతో నిశ్చయముగా ఎప్పుడూ మాట్లాడి దీవెనకరంగా ప్రతి పరిస్థితిని మార్చి మలచి ఆయన మనకు ముందు మార్గము వేయునుగాక. రెండు చేతుల పైకి గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని పిల్లరా, ఈరోజు వాక్య ధ్యానాంశం జాగ్రత్తగా వినండి. కొన్ని రోజులకు మునుపు మీకు ఇంకా సరిగా గుర్తు లేకపోతే పర్టికులర్గా ఈరోజు అన్నీ నేను గుర్తు చేస్తాను. అయితే యూట్యూబ్లో మన ఛానల్లో కొన్ని రోజుల క్రితం ఈ వాక్యం అప్లోడ్ చేయబడింది. ఆశనతు మనకు నేర్పించే ఆత్మీయ సంగతులు అని వెళ్ళి చూడండి. సంతోషం ప్రియమైన దేవుని పిల్లరా. ఆ రోజు శరీరపరమైన కొన్ని ఆలోచనలు, ఆశనతు అనే స్త్రీ ఏ విధంగా తన జీవితాన్ని, కుటుంబాన్ని కట్టుకుంది, ఏ విధంగా నమ్మకంగా దేవుని ఎదుట యథార్థంగా నిలబడింది అనే విషయాలు మీకు చెప్తూ వచ్చాను. అదే ఆత్మీయంగా ఆ విషయాలు మనం కాస్త నేర్చుకుందాం ఈ రోజున. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట మూలవాక్యంగా చదువుదాం. ఆదికాండము 41వ అధ్యాయము 45వ వాక్యం చదువుదాం. ఆదికాండము 41వ అధ్యాయము 45వ వాక్యం జాగ్రత్తగా గమనించండి. మరియు ఫరో యోసేపు అనే అతనికి జఫ్నత్ ఫనేహు అనే పేరు పెట్టి అతనికి ఓను యొక్క యాజకుడైన పోతీఫెరా కుమార్తెకు ఆసేనతునిచ్చి పెండ్లి చేసెను. దేవునికి స్తోత్రం చెప్దాం. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని పిల్లరా, ఈ వాక్యం ఆల్రెడీ మీరు విన్నారు, కాకపోతే టూకీగా కొన్ని మాటలు మీకు గుర్తు చేస్తారు. బైబిల్లో పేరు రాయబడతాం అంటే సామాన్యమైన విషయం కాదు. బైబిల్లో పేరు రాయడం చిన్న విషయం అయితే కాదు. ఎందుకంటే బైబిల్ అనేది దేవుడు మనకు రాసిన ఒక ప్రేమ లేఖ. ఒక మాటలో చెప్పాలంటే మనము చక్కగా ఏ విధంగా జీవనం చేయాలి, ఏ విధంగా నడిపించబడాలి, ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు, ఏ విధమైన మాట మాట్లాడాలి, ఏ విధమైన మాట మాట్లాడకూడదు, ఏ విధమైన వస్త్రధారణ మనకు ఉండాలి, ఏ విధమైన వస్త్రధారణ మనకు ఉండకూడదు, ఏ విధంగా మనం చూడాలి, ఏ విధంగా చూడకూడదు, ఏ దారికి వెళ్ళాలి, ఏ దారిలో వెళ్ళకూడదు, ఏ విధమైన మాట మన నోట రావాలి, ఏది రావడం అది దేవునికి ఇష్టమైనది కాదు అనే ఇవన్నీ కూడా బైబిల్లో గుప్తమై ఉన్నాయి. దేవునికి స్తోత్రం చెప్దాం. మనము ఒక్క మాటలో చెప్పాలంటే మనము ఏ విధంగా ఉంటే పరలోకం వెళతామో, ఏ విధంగా ఉంటే దేవుని చూస్తామో, ఏ విధంగా ఉంటే దేవుని దగ్గరికి వెళ్ళి యుగయుగాలు ఆయనతో ఏలుబడి చేస్తామో చెప్పే ఏకైక సత్య ప్రామాణిక గ్రంథం అది బైబిల్ గ్రంథం. చప్పట్లు కొట్టి ప్రభువు నామమున కనపడతాం గట్టిగా ఒకసారి. ఇంకా ఒక మాట చెప్పాలంటే ఈ భూప్రపంచంలో ఎక్కువ భాషలోకి తర్జుమా చేయబడిన ఏకైక గ్రంథం బైబిల్. ఈ భూప్రపంచంలో ఎక్కువ ఖరీదుకు కొనబడిన గ్రంథం బైబిల్ గ్రంథం. ఈ భూప్రపంచంలో ఇప్పటికీ మనిషిని, వారి మనస్సును స్వర్గం వైపు, మంచి దారి వైపు మళ్లించగల గొప్ప శక్తి ఉన్న గ్రంథం బైబిల్ గ్రంథం. ఇంకొక మాటలో చెప్పాలంటే ఈ రోజుకు కూడా ఎక్కువ ప్రింట్ చేయబడి ఎక్కువ అమ్ముడుపోతున్న గ్రంథం బైబిల్ గ్రంథం. అంటే దీని అర్థం ఏంటో చెప్పనా? బైబిల్ అనేది సత్యాల నిధి, ఒక గుప్త నిధి. దాంట్లో అసత్యాలు ఎదుగుదామని చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. కానీ జరుగుతున్న సత్యం ఏంటో చెప్పనా? ఆ సత్యం వద్దకు వెళ్ళిన వారు సత్యంలోనికి వస్తున్నారు తప్ప అసత్యము వారిని ఏలుబడి చేయడంలో. కొట్టు చప్పట్లు గట్టిగా. ఇది బైబిల్కున్న గొప్ప జ్ఞానం, గొప్ప చరిత్ర. ఎంతోమంది శాస్త్రవేత్తలు, ఎంతోమంది దేవుడు లేడు అని చెప్పిన వారు, ఎంతోమంది
దేవుని కాక వేరే వాళ్ళు ఆరాధించేవాళ్ళు దేవుని వద్దకు పరిగెట్టుకుంటూ వచ్చేటట్లు చేసిన గ్రంథమే మనము మోస్తూ ఉన్న బైబిల్ గ్రంథం. దాని పేరు ముద్దుగా, ముచ్చటగా, చక్కగా, సులువుగా చెప్పాలనుకుంటే పరలోక తండ్రి అయిన దేవుడు ఆయన బిడ్డలపైన మనకు రాసిన ఒక గొప్ప ప్రేమలేకే బైబిల్ గ్రంథం. ఇంకొక మాట చెబుతాను బైబిల్ గురించి. అదేంటంటే, పరిశుద్ధమైన వారిని, పరిశుద్ధమైన బ్రతుకులను మరి ఎక్కువ పరిశుద్ధతలోకి, అపవిత్రమైన బ్రతుకులను పరిశుద్ధతలోకి నడిపించగలిగిన దీటైన సత్తా ఉన్న గ్రంథం బైబిల్ గ్రంథం. నా ప్రియమైన దేవుని పిల్లరా, ఈ బైబిల్ గ్రంథం చేతబట్టుకున్నవాడు తల దించుకున్నట్లు చరిత్రలో లేదు, రాదు, రాబోదు. ఎందుకో చెప్పనా? ఈ బైబిల్ గ్రంథం అనేది ఖచ్చితంగా యథార్థతను మనకు నేర్పిస్తుంది. బైబిల్ గ్రంథం అనేది మనకు సత్యవాక్యాన్ని నేర్పిస్తుంది. బైబిల్ గ్రంథం అనేది ఏ విధంగా బ్రతకాలని నేర్పిస్తుంది. బైబిల్ గ్రంథం అనేది మనము మంచిగా నడిచి అనేకులు క్రీస్తు ప్రేమకు ఆకర్షితులయ్యేటట్లుగా ఏ విధంగా చేయాలో నేర్పిస్తుంది. ఒక మాట నేను మీకు చెప్తాను వాక్య భాగంలోకి వెళ్ళే ముందు. గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ అనే ఒక గొప్ప సంస్థ కొత్త నిబంధన గ్రంథాలు మీ అందరికీ తెలుసు, చిన్నపిల్లల దగ్గర ఉంటాయి, బ్లూ అట్టతో ఉంటాయి. చిన్నపిల్లలకి చాలామందికి తెలుసు. ఈ చిన్నపిల్లల దగ్గర ఉండే ఆ బ్లూ అట్ట బైబుల్ని కొన్ని స్కూళ్ళకు పంచుదామని, కొన్ని విద్యా సంస్థలకు పంచుదామని ఆలోచనతో వేరే వేరే దేశాల నుంచి కొంతమంది పెద్దవాళ్ళు వాళ్ళ డబ్బులు హెచ్చించి, వాళ్ళ దశంభాగాలు హెచ్చించి, వారి కానుకలు హెచ్చించి బైబుల్ కొని ఇండియాకి పంపిస్తే, భారతదేశానికి పంపిస్తే అనేక సంస్థల్లో, అనేక విద్యా సంస్థల్లో ఇవి పంచడం మొదలైంది. చాలా కాలం నుంచి జరుగుతుంది పరిచర్య. అయితే ఒక రోజున అంత పెద్ద బైబిల్ మూట తీసుకొని ఒక సంస్థకి వెళ్ళాడు ఒక వ్యక్తి, ఆటో డ్రైవర్. ఆ స్కూల్లో యజమాన్యాన్ని పలకరించారు. అండి సార్, నమస్తే సార్. నమస్తే అండి, ఏంటి చెప్పండి అని అడిగితే వాళ్ళు చెప్పారు కదా, ఈ ఆటో డ్రైవర్ చెప్తున్నాడు, ఏమండి బైబుల్స్ని నేను స్కూల్లో పంచాలనుకుంటున్నాను, బైబుల్ని నేను స్కూల్లో పంచాలనుకుంటున్నాను. అవునా, మీకు ఎవరు చెప్పారండి ఈ మాట? లేదండి, నాకు అట్లా ఒక ఆలోచన, ఈ బైబుల్లో నేను చదివి మారానండి, కొన్ని విషయాలు చదువుకొని నేర్చుకున్నాను. నేను ఇంతకుముందు తాగుబోతుని, పెద్ద తిరుగుబోతుని, దొంగని, వ్యసనపరుణ్ణి, చాలా అలవాట్లు నాకు ఉన్నాయండి. బైబుల్ చదవడం మొదలుపెట్టాను. మా చిన్న కూతురు స్కూల్లో ఎవరో తెచ్చి నాకు ఇస్తే ఏదో ఆటో ఖాళీగా ఉన్నప్పుడు చూస్తే చదివితే కొన్ని మాటలు నన్ను ఆకర్షించాయండి. ఇట్లా ఉండకూడదు, ఈ పనులు చేయకూడదు, ఈ విధంగా నడిపించబడకూడదు, ఈ విధమైన ఆలోచనలు ఉండకూడదు, ఇట్లా చూసుకోవాలి కుటుంబాన్ని, కుటుంబం అంటే ఇట్లా ఉండాలి, ప్రార్థన ఇట్లా చేయాలి, నిజమైన దేవుడు ఈయన, ఇది పరిస్థితి మొత్తం నాకు బైబిల్ బోధించిందండి. నేనే కాదు, అనేకులు తెలుసుకునేటట్లుగా నేను కూడా ఇది పంచాలనుకుంటున్నానండి, ఇది పరిస్థితి. అంటే ఆ స్కూల్ ప్రిన్సిపాల్ చెప్పాడంట, హలో, నువ్వు బైబిల్ పంచి వెళ్ళిపోతావు, మా స్కూల్లో హిందువుల పిల్లలు కూడా ఉన్నారండి, క్రిస్టియన్స్ మాత్రమే లేరు కదా, వాళ్ళకు కూడా పంచితే వాళ్ళ ఇంటి దగ్గర మరి వాళ్ళని ఇబ్బంది పెడతారు, మా స్కూల్కి బ్యాడ్ నేమ్ వస్తుంది, మీరు దయచేసి వెళ్ళిపోండి అని చెప్పారట. సరే, ఈయనకేదో ఆలోచన వచ్చి ఆటో డ్రైవర్ అతని ఫోన్ నెంబర్ ఇచ్చి, ఏమండి మీకు ఒకవేళ మీకు ఏమైనా పంచాలనిపిస్తే, క్రిస్టియన్ పిల్లల వరకైనా ఒకవేళ పంచాలనిపిస్తే దయచేసి ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి సార్ అంటే, అనండి వదిలే, ఫోన్ నెంబర్ వదిలే పో అని అడిచాడట. ఇతను ఏం చేసి అక్కడ పని చేస్తున్న కొంతమంది బెల్లు కొట్టి అటెండర్సు, క్లర్కులు వాళ్ళు ఉంటే వాళ్ళకి నెంబర్ ఇచ్చి, ఏమండి మీకు తెలిసిన స్కూల్స్లో మీకు తెలిసిన సార్ వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం ఈ నెంబరు వాళ్ళకి ఇవ్వండి, లేదంటే వాళ్ళ నెంబర్ నాకు ఇవ్వండి, నా నెంబర్ తీసుకోండి. ఇప్పుడైనా వాళ్ళ నెంబర్ ఇచ్చాడు. నెంబర్ ఇచ్చి, నేను దయచేసి ఉంటే నేను పరిచయం ఆపకాకండి బ్రదరు, మీకు తెలుసు కదా, క్రిస్టియన్స్ కదా మీరు కూడా, కొంచెం చూడండి అని చెప్పి మన నెంబర్ ఇచ్చి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత వెళ్తా ఉన్నాడు. అయితే జరిగింది, పోయాడు, 1-2 రోజులు అయిపోయింది, ఫోన్ అయితే రాలే ఇక్కడి నుంచి.
అయితే ఇద్దరు మేడమోళ్ళు ఆ స్కూల్కి సంబంధించింది మనీ తీసుకొని, ఆ మేడమోళ్ళు అంటే ఒకళ్ళు ఆ ప్రిన్సిపల్ గారి వైఫ్, ఇంకొకరు వాళ్ళ తోడు ఒక మేడం గారు, ఇద్దరు ఒక బ్యాగ్ తీసుకొని, ఒకటి అది 2-3 బ్యాగులు తీసుకొని, ఒక బ్యాగులో మాత్రం డబ్బులు ఉన్నాయి, ఎక్కువ మొత్తంలో బ్యాంకులో వేయాలని వెళ్తా ఉన్నారు మొత్తానికి. ఇప్పుడు వీళ్ళు ట్రావెలింగ్ ఏంటంటే, వీళ్ళు ముందు ఇంటికెళ్ళి ఇంట్లో కొంచెం భోంచేసుకొని వాళ్ళు కాస్త ఆ బ్యాగ్ తీసుకొని వెళ్ళి బ్యాంకులో డబ్బులు వేసి రావాలి, ఇది పరిస్థితి. అయితే వీళ్ళు ఏం చేశారంటే టక్కన ఆటో పట్టుకున్నారు, ఆటో ఎక్కేసి వెళ్ళిపోయారు ఇంట్లోకి దిగారు, ఇంట్లో భోంచేసుకున్నారు. ఇంట్లో భోంచేసుకొని బ్యాంక్కి వెళ్దాం అనేసరికి బ్యాగ్ లేదు, డబ్బులు బ్యాగ్ లేదు, మర్చిపోయారు. ఎక్కడ మర్చిపోయి అని చెప్పి అనుకుంటా ఉంటే, ఎక్కడ మర్చిపోయాము? ఆటోలో మర్చిపోయాం మనం అని చెప్పి హడావుడిగా హుటినా వచ్చేసారు, స్కూల్కి వచ్చేసారు. ఏమండి, వాళ్ళ ఆవిడ గారు చెప్తున్నాను ప్రిన్సిపల్ గారికి, ఏమండి ఇట్లా బ్యాగ్ పోయిందండి, బ్యాగ్ మర్చిపోయింది. ఓమ్మాయి, దాంట్లో ఎంత డబ్బులు ఉన్నాయో తెలుసా నీకు? సుమారుగా 15 లక్షలకు పైగా ఉన్నాయి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు, డబ్బులు బాగొట్టొచ్చి అని గట్టిగా అరిచేశారు. ఆయన అరుస్తూ ఉన్నారు. ఇదంతా తతంగం జరగడానికి కనీసం 1 గంటన్నర పట్టింది. విశేషం ఏంటంటే, ఆ బ్యాగ్లో సైడ్ జిప్లో ఈ స్కూలుకి సంబంధించిన పాంప్లెట్స్ ఉన్నాయి. ఆ ఆటో అతను అది చూసి సరాసరి స్కూల్ దగ్గరికి బ్యాగ్ తీసుకొని వచ్చాడు. ఒక 2 గంటల తర్వాత చూసాడు, దాంట్లో డబ్బులు ఉన్న సంగతి చూసాడు, మొత్తం చూసి స్కూల్ అడ్రస్ చూపెట్టుకొని వచ్చి ప్రిన్సిపల్ దగ్గరికి వచ్చి, సార్ నమస్తే సార్. ఏమయ్యా, నీకు చెప్పాక అర్థం కాదా? పనికి మాలిన ఆ బుక్స్ వేసుకొని వచ్చి, పనికి మాలినోడా, ఏం జరిగింది తెలిసే ఇక్కడ అని గట్టిగా అరుస్తావని. సార్ అది కాదు నా మాట, నువ్వేం మాట్లాడి వెళ్ళిపో, బయటికి వెళ్ళిపో. లోపల కూడా అతను కిటికీలోంచి చూశాడు, అంతే. వెళ్ళిపో, బయటికి వెళ్ళిపో. బుక్స్ పంచాలంటా వచ్చాడినా, నాకు ఎంత సమస్య వచ్చి పడింది తెలుసా ఇప్పుడు నీకు అని గట్టిగా అరుస్తూ ఉన్నాడు. ఉంటే, సార్ ఒక్కసారి నేను లోపలికి వస్తే ఆ సమస్య పోతుంది సార్ అంటే, రే వెళ్ళు అందరూ అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉన్నాడు. ఈలోపు గడప దగ్గరికి వచ్చి బ్యాగ్ చూపించాడు. సార్ ఈ బ్యాగ్ మీదే, ఈ బ్యాగ్లో స్కూల్ పేపర్లు ఉన్నాయి, నా ఆటోలో ఎవరో మర్చిపోయారు. హడావుడిగా ఒక్కసారి పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టు అయిపోయింది ఆ ప్రిన్సిపాల్ గారు వాళ్ళ ఆవిడికి. హడావుడిగా వచ్చి టక్కన వచ్చి బ్యాగ్ పట్టుకొని వెళ్ళి టేబుల్ మీద జిప్పు తీసి చూశారంట. ప్రిన్సిపాల్ సార్ ఎంతైతే డబ్బులు పెట్టాడు దాంట్లో ఒక్క పావల కూడా దగ్గర, చప్పల కొడదాం దేవుని నామమున మహిమపడదాం ఒకసారి, ఒక్క పావల కూడా దగ్గర అంతే ఉన్నాయి. పిలిచాడు ప్రిన్సిపాల్ సార్, లోపలికి పిలిచాడు ఆ అబ్బాయిని. అబ్బాయి ఎట్రా, ఏంటండి అంటే, ఇది ఎక్కడ దొరికింది నీకు? నా ఆటోలో వీళ్ళు మర్చిపోయి వచ్చారండి, వీళ్ళు ఎక్కారు మర్చిపోయారు అంటే, దీంట్లో ఏముందో తెలుసా అని అడిగాడంట. చాలా డబ్బులు ఉన్నాయండి. డబ్బులు ఉన్నది తెలిసి కూడా నువ్వు తీసుకొని వెళ్ళిపోవచ్చు కదా అంటే, ఆయన చెప్పాడట, బయటికి వెళ్ళి ఒక్క నిమిషం సార్ అని చెప్పి ఆటోలో ఉన్న చిన్న బైబిల్ తీసుకొని వచ్చి, సార్ నేను ఒకప్పుడు దొంగనే సార్, ఒకప్పుడు మనుషులు ఇవ్వకపోయినా దోసుకుని వెళ్ళే తత్వం నాది. ఇప్పుడు మనుషులు ఇచ్చిన నా డబ్బులు కానివి నేను తీసుకోను. చప్పట కొడదాం ఒకసారి గట్టిగా. నేను తీసుకోను, నాకు అవసరం లేదు. ఏంటి సంగతి అంటే, ఇదిగో ఈ బుక్, ఏ బుక్? ఈ బైబుల్ అనే బుక్ నా జీవితాన్ని మార్చిందండి, నా చరిత్రను మార్చింది. దీంట్లో రాసాను సార్ దొంగతనం చేయకూడదని, దీంట్లో రాసిన సార్ పొరుగు అని సొత్తు నీకు వద్దని, అందుకని తీసుకొచ్చి ఇచ్చాను సార్ అంటే, ఒక్కసారి ప్రిన్సిపాల్ అంటారు కదా, స్టన్ అయిపోయాడంటే. ఒకసారి ఎంత డబ్బులు వచ్చా నువ్వు వద్దనుకున్నాడంటే, వీడి పిచ్చోడైనా ఉండాలి, ఎర్రోడైనా ఉండాలి. చెప్పాడంటే చివరికి ఆన్సర్, ఈ బుక్ నా జీవితాన్ని మార్చింది సార్, నా బ్రతుకును మార్చింది సార్ అని చెప్పాడట. ఇది చెప్పేసరికి వెంటనే ప్రిన్సిపాల్ ఉండి, ఏమండి ఈ దీంట్లో ఎంత నిజం ఉందా, నువ్వు చెప్పేది నిజమేనా అంటే,
ఆటో డ్రైవర్ ఇద్దరు ముగ్గురిని పిలిచాడంట. నిజమేనండి, అంత ఒకప్పుడు భార్యని పట్టించుకునేవాడు కాదు, ఇంట్లోకి తీసుకెళ్ళి డబ్బులు ఇచ్చేవాడు కాదు, విభత్సమైన తాగుబోతూ తిరిగిపోతూ ఇష్ట ప్రకారం నడిపించబడేవాడు. ఇతని జీవితం ఇంకా మారదేమో అనుకున్నాం. చివరికి అతన్ని చూసి మేము కూడా మారామండి అన్నారట వాళ్ళు. జరిగింది ఏందో తెలుసు, ఆశ్చర్యమైన కార్యం. బాబు నీ పేరేంటి? నా పేరు అగస్టిన్. ఓకే, ఇప్పుడు అగస్టిన్ గారు మీ దగ్గర బైబిల్ ఉన్నాయా? ఓ రెడీగా ఉన్నాయండి, ఆటో వెనక పక్కన ఉన్నాయి, డిక్కీలో ఉన్నాయి, తీసుకొస్తాను, తీసుకొచ్చాయి. స్కూల్లో ఒక్క పిల్లవానికి కూడా తప్పిపోకుండా అందరికీ పంచిపెట్టు. కొట్టు చప్పట్లు గట్టిగా, అందరికీ పంచిపెట్టు. కారణం ఏంటంటే దేవుని వాక్యం అనేది జీవితాలను మార్చగలదు. దేవుని వాక్యం అనేది బ్రతుకులను మార్చగలదు. దేవుని వాక్యం అనేది జీవితాలను సరి చేయగలదు. అంత శక్తి బైబిల్లో ఉంది. సరే ప్రియమైన వాళ్ళరా, దేవుని గ్రంథంలో పేరు రాయబడడం చిన్న విషయం అయితే కాదు, చిన్న విషయం అయితే కాదు. ఇక్కడ కూర్చున్న మీలో ఇంకొక బంపర్ ఆఫర్ ఇస్తున్నా మీకు. అదేంటంటే మళ్ళీ ఒక 500 ఇస్తా, నేను అడిగిన ఆన్సర్కి సమాధానం చెబితే. యోబు గారి భార్య పేరు చెబుతారు ఎవరన్నా? చెప్పాలి, చెప్పండి. ఎవరికి? పొరపాటు కూడా ఎవరికి తెలియదు, ఎందుకంటే బైబిల్లో రాయబడలా. అంతేగా? నా ప్రియమైన వాళ్ళరా, చాలామంది పేర్లు బైబిల్లో రాయబడలా. అయితే ఐగుప్తు దేశానికి చెందిన ఒక స్త్రీ, ఆవిడ పేరు ఆసేనతు. ఈ ఆసేనతు పేరు బైబిల్లో రాయబడిన గొప్పదా కాదా? గొప్పదా కాదా? ఖచ్చితంగా గొప్పదే. నా ప్రియమైన వాళ్ళరా, జాగ్రత్తగా మీరు ఆలోచిస్తూ వస్తే ఆసేనతు గురించి 3 విషయాలు ముచ్చటగా నేను చెప్పాను. ఆసేనతు గురించి 3 విషయాలు పోయినసారి మెసేజ్లో చెప్పా. ఒకటి, అన్యురాలు ధన్యురాలుగా మార్చబడింది. 2, తన భర్తకు వచ్చిన బాధను మర్చిపోయేటట్లు చేసింది. 3, తన భర్త అభివృద్ధిలో తోడ్పడింది. గుర్తుందా? ఈ 3 విషయాలనే నేను ఆత్మీయంగా ఈరోజు చెప్పబోతున్నాను. ఒకటి, అన్యురాలు ధన్యురాలు అయింది. 2, తన భర్త బాధను మర్చిపోయేటట్టు చేసింది. 3, తన భర్త అభివృద్ధికి తోడ్పడింది. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. వివరంగా చెప్పే ఇది లేదు కాబట్టి తర్వాత మీరు తీసుకొని అది చూడండి. అది చూసిన తర్వాత పార్ట్ 2గా ఇది చూడండి, మీకు అర్థమవుతుంది. నా ప్రియమైన వాళ్ళరా, ఆసేనతు అన్న అమ్మాయి ఒక ఓను దేవత మందిరంలో పూజారి కూతురు. ఎవరి కూతురు? ఓను దేవత యొక్క పూజారి కూతురు. ఏమండి, పాస్టర్ గారి కొడుకు ఒకవేళ వీలైతే నేర్చుకున్న పాస్టర్ గారు అవ్వచ్చేమో. పూజారి కూతురు పాస్టర్ అవుద్దా? అవకాశం ఉందా? 100కు 100% లేదు. అవును కదా? ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ ఆచారాలు, వాళ్ళ పద్ధతులు, వారి పరిస్థితులు, వారి పూజా విధానం, వారి మడికట్టు, వారి నిష్ఠా గరిష్టత ఇవన్నీ వేరుగానే ఉంటాయి కదా. ఇప్పుడు దేవుని యెహోవాను ఆరాధించే వాళ్ళు ఒక రకంగా ఉంటే, విగ్రహారాధన చేసే వాళ్ళు ఒక రకంగా ఉంటారు. అవునా కదా? అయితే విషయం ఏంటంటే, ఓను దేవత పూజారి యొక్క కూతురు ఈ రోజున యెహోవాను ఆరాధించే గొప్ప ఒక సేవకునికి భార్యగా మారింది. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఐగుప్తు దేశంలో రాజు తర్వాత రాజుగా పరిగణించబడుతున్న యోసేపునకు మరొక పేరు పెట్టబడింది. ఆ పేరు చూస్తారు ఎవరన్నా? నేను చెబుతా, తర్వాత చెప్పండి. జఫ్నత్ ఫనేహు. కాస్త మాంసం ముక్కలు తినటం తగ్గితే 4 మందం తగ్గిద్దంట డాక్టర్ గారి ప్రకారం. మళ్ళీ తల్లి లేనిపోయింది, బూతులు తిట్టారు. నిన్న ఈరోజే ఒక దగ్గర వాక్యం చెబితే జప్ప అంటున్నామా. జప్ప కాతల్లా, జఫ్నత్ ఫనేహు. అందరు చెప్పండి, జఫ్నత్ ఫనేహు.
వద్దులేమ్మా. ఇంటికి వెళ్ళిన తర్వాత శుభ్రంగా చదువుకొని చెప్పండి మళ్ళీ నాకు ఒకసారి. మళ్ళీ మీరేదో తక్క అంటున్నారు, అట కాదు. జఫ్నత్ ఫనేహు, ఒకసారి ట్రై చేయండి. జఫ్నత్ ఫనేహు. సరే, ఇంటికి వెళ్ళాక ప్రత్యేక చూసుకొని మరి చెప్పించుకొని మళ్ళీ చెప్పండి. అయితే జఫ్నత్ ఫనేహు అని పేరు పెట్టబడిన యోసేపు పెళ్లి చేసుకున్నాడు. ఆమె పేరు అందరు చెప్పాలి ఇప్పుడు. ఆమె పేరు ఆసేనతు. గట్టిగా చెప్పండి, ఆసేనతు. ఆసేనతు భర్త దగ్గరికి వచ్చిన తర్వాత మొట్టమొదట ఆవిడ నేర్చుకుంది ఏంటంటే, యెహోవా యొక్క తోడు నిజముగా ఉందని, యెహోవా జీవము నిజముగా ఉందని, తన భర్త యొక్క ఆలోచన నిజమేనని, తన భర్త పూజించేది నిజమైన దేవుడిని తెలుసుకొని ఇవన్నీ పక్కన పెట్టి చిన్నగా భర్త చాటుకి వెళ్ళిపోయి అన్యురాలు కాస్త ధన్యురాలైంది. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. రెండో మాట ఈ పేరు 3 సార్లే బైబిల్లో రాయబడింది. 3 దగ్గరలో మాత్రమే. బైబిల్లో ఆది కాండంలో 3 సార్లు ఉంటుంది కూడా. తర్వాత మీరు చదువుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత. నా ప్రియమైన వారలారా, రెండో మాట చెప్తూ వచ్చాను. మొదటిది అన్యురాలు కాస్త ధన్యురాలైంది. రెండోది తన భర్త బాధను మర్చిపోయేటట్లు చేసింది. మూడోది తన భర్త అభివృద్ధికి తోడ్పడింది. సరే, ఆత్మీయ అర్థం చెప్పేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. మొదటిది, ఈమె ఎట్లా మారింది? అన్యురాలు. దీని అర్థం ఏంటంటే, ఆసేనతు సంఘానికి గుర్తు. ఎవరు గుర్తమా? సంఘం అంటే ఎవరు? ఈ కట్టబడిన చర్చి కాదు సంఘం. సంఘం అంటే ఎవరంటే, ఒక రోజున ప్రధాన దూత బోర ఊదినప్పుడు యేసుక్రీస్తు మధ్యాకానికి వచ్చినప్పుడు ఎత్తబట్టని సిద్ధంగా ఉన్న మహిమ రూపం దాల్చుకొని, అనగా మహిమా దేహం దాల్చుకొని తండ్రి అయిన దేవుని లేదా కుమారుని యేసుక్రీస్తు ప్రభుని, అనగా పెండ్లి కుమారుని ఎదుర్కొందుకు రివ్వున ఎగిరిపోయే ఒక సమూహమే సంఘము. దేవునికి స్తోత్రం చెప్దాం. సంఘం అంటే ఏం చెప్పాను? దేవుని ఎదుర్కోవడానికి ఆ ప్రాంతానికి వెళ్ళే ఒక సమూహమే సంఘము. ఇప్పుడు ఈ సంఘం అంటే ఎవరికి పోలిక మార్చబడింది? ఎవరికి పోలిక మార్చబడింది? స్త్రీకి. స్త్రీ ఇక్కడ ఆసేనతు. పరమ యోసేపుగా పిలువబడుతున్న యేసుక్రీస్తు ప్రభువుకు భార్యగా చేయబడింది ఎవరు? గట్టిగా చెప్పాలి అందరూ, గట్టిగా. ఆసేనతు. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఇదే సౌండ్ రావాలి చెబితే. ఆసేనతు. ఆసేనతు. ఆసేనతు ఎవరికి పోలికగా ఉంది? సంఘానికి. ఇంతకుముందు లోనా బండ్లు ఉండేవి, ఇప్పుడు అవి ఎక్సెల్గా మారినాయి. ఇంతకుముందు ట్యూబ్ లైట్లు ఉండేవి. స్టార్టర్ కొట్టుకొని వెలుగుద్ది. మనం కూడా అట్నే ఉన్నాం. ఆసేనతు అంటే స్త్రీ ఎవరికి పోలికగా మార్చబడింది? ఎవరికి సాదృశ్యం? సంఘానికి. గుర్తుపెట్టుకో, ఈ సంఘానికి పోలికగా ఆసేనతు మార్చబడింది. అయితే విషయం ఏంటంటే, యోసేపు ఎవరికి పోలికగా మార్చబడ్డాడు? ఎవరికి పోలిక చెప్పబడతాడు? యోసేపు ఎవరికి పోలిక? యేసుక్రీస్తు ప్రభువుకి. పరమ యోసేపు అయిన యేసుక్రీస్తు ప్రభుకు పోలిక. అయితే పరమ యోసేపు అయిన యేసుక్రీస్తు ప్రభు పరలోక రాజ్యానికి మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఆసేనతనబడుతున్న సంఘానికి పోలిక చెప్పబడిన ఈ సంఘం అంటే మనమే ఆ ప్రాంతానికి రివ్వుని ఎగిరే గొవ్వలాగా వెళ్ళిపోవాలని మొదట మనలో ఏ లక్షణం ఉండాలి? ఫస్ట్దే మీరు చెప్పండి. ఆసేనతలు ఏం చూసాం మనం? అన్యురాలు కాస్త ధన్యురాలైంది. అంటే దాని అర్థం ఏంటంటే, ఆత్మీయ అర్థం ఏంటంటే, మనము అన్యులము. అన్యులంటే ఎవరు? లోకస్తులని మాట తీసి పక్కన పెట్టండి. దేవునికి విరోధంగా ప్రవర్తించే ప్రతి ఒక్కరు అన్యుడే. దేవుని మాట వినని ప్రతి ఒక్కరు అన్యులే. దేవుని చిత్తం జరిగించిన ప్రతి ఒక్కరు అన్యులే. ఇప్పుడు బూతులు తిరుగుతున్న మీరందరూ అన్యులే. సీరియల్ చూస్తున్న మీరందరూ అన్యులే. సినిమాలు చూస్తున్న మీరందరూ అన్యులే. దేవునికి విరోధమైన పాపం చేసేవాళ్ళు ఎవరు? అన్యులే.
ఖచ్చితంగా అన్యులే. ఇప్పుడు దేవుని వాక్యం చెప్తుందనంటే అన్య పరిస్థితి నుంచి మనము ధన్యకరమైన జీవితంలోకి రావాలి. దేవునికి స్తోత్రం చెప్దాం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అన్య స్థితి నుంచి ధన్యకరమైన జీవితానికి రావాలి అంటే ఏం చేయాలి? ఏం చేయాలమ్మా? యేసు ప్రభు ఏదైతే చెప్పాడో అది తూచా తప్పకుండా పాటించి దేవుని వైపు మరల్చబడి, దేవా నీవు తప్ప నాకు ఆధారం లేదని బ్రతుకు జీవనం సాగించాలి. దేవునికి స్తోత్రం చెప్దాం. ఒక్క మాటలో మీకు చెప్పాలంటే లోక సంబంధాలుగా ఉన్న మనము పరలోక సంబంధాలుగా మార్చబడాలి. చప్పట్లు కొడదాం, దేవుని నామమున కనపడుద్దాం. గట్టిగా గట్టిగా గట్టిగా. చాలామంది సేవలు చస్తే అన్నట్టు కొడుతున్నారు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. లోకంలో బతుకుతున్న మనం, లోకాచారాల వైపు వస్తున్న మనం, లోక ఆలోచనలో నమ్మకమైపోయిన మనం, లోక కార్యకలాపాలు చేస్తున్న మనం, లోక సంబంధాలుగా ఎదుగుతున్న మనం, లోక చూపులు కలిగి ఉన్న మనం, లోక ఆలోచనలు కలిగి ఉన్న మనం, లోక నోటి మాటలు కలిగి ఉన్న మనం, ఇప్పుడు ఏం జరగాలి? పరలోక భాష మనకు రావాలి. దేవునికి స్తోత్రం చెప్దా. పరలోక ఆలోచన మనకు రావాలి. పరలోక స్థితి మనకు కలగాలి. అదే అన్య స్థితి నుంచి ధన్య స్థితికి మార్చబడినట్లు లెక్క. మొట్టమొదటి మనం ఏం మార్చబడాలి? ఆసేనతున్న సంఘాన్ని మనమైతే, ఆసేనతు అనబడుతున్న సంఘం మనమైతే మనం ఏ విధంగా మారాలి? అన్యులు కాస్త ధన్యులుగా మారాలి. అంటే లోక సంబంధులు కాస్త పరలోక సంబంధులుగా మారాలి. ఏమండి, మీకు ఎప్పుడు చాలాసార్లు చెప్తూ ఉంటాను నేను, ఒక ఉద్యోగానికి 10 క్వాలిఫికేషన్లు అవసరం, 10 అర్హతలు అవసరం. 9 కలిగి ఉంటే ఉద్యోగం ఇస్తారా? చెప్పండి, ఇస్తారా? ఎవరు? బాబు నీకు 10వ లేదమ్మా, నువ్వు వెళ్ళిపో దయచేసి అంటారు. అదే 10 కలిగి ఉంటే ఆ ఉద్యోగం అతని సొంతం. అదేవిధంగా పరలోక రాజ్యం పోవడానికి లోక సంబంధమైన చాలా విషయాల్లో మనము చావాలి. ఒక ఉదాహరణ చెప్తా మీకు ఈ విషయానికి వచ్చి. ఒక గింజ, ఒక ఇత్తనం భూమిలో పెడతాం మనం. ఎక్కడ? మొక్క రావడం కోసం భూమిలో పెడతాం. అది బతికిద్దా చచ్చిద్దా? అమ్మా, బతుకుతుందా చస్తుందా? గుర్తుపెట్టుకోండి, అది చస్తేనే దాంట్లోంచి జీవం వచ్చి ఒక చెట్టు పుడుతుంది. దేవునికి స్తోత్రం చెప్దా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. దాంట్లో మొలక రావాలంటే ఇప్పుడు మనం ఒక మాటమ్మా, మామిడికాయ తీసుకుందాం. ఏ తల్లి, మామిడికాయ చెట్టు నుంచి వేరు చేసాం, చచ్చిందా బతికిందా? చెప్పాలి. చెట్టుతో ఉంటే దాంట్లో జీవం ఉన్నట్లు లెక్క. కోసేసిన తర్వాత సరే, ఒక 10 రోజులు కోసిన మామిడికాయ తినకుండా ఉండండి, కుళ్ళిపోదా? అదే చెట్టు కూర్చొని అదే 10 రోజులు పచ్చిది కోసాం మనం, పక్కన పెడితే మెత్తబడిపోవటమో, దాని రూపం మారిపోవటమో, కుళ్ళిపోవటమో, దాంట్లో పురుగులు పట్టడమో. కోసిన తర్వాత అదే కొయ్యకుండా చెట్టుకుంటే అంటే జీవం ఉన్న దగ్గర పుచ్చు పట్టదు. జీవం ఉన్న దగ్గర జీవం దాన్ని పర్యవేక్షిస్తుంది. సరే, మంచిది ప్రియమైన వాళ్ళరా, మామిడికాయ కోసాం, తిన్నాం, లోపల దాన్ని ఏమంటారు? సరే, ఏదో విత్తనం. ఆ విత్తనం తీసుకెళ్ళి మనం భూమిలో పాతేసాం. ఓకే, దాంట్లో పాతేసిన తర్వాత అది చచ్చిపోయిన విత్తనమా బతికి విత్తనమా? బతికిందా చచ్చిందా? బతికిన విత్తనమా చచ్చిపోయిన విత్తనమా? మనం పెట్టింది ఏది? అంతే కదా. భూమిలో పెడతాం, భూమిలో పెడితే దానికి గాలి ఆడదాం. ఏమండి, కొన్ని నీళ్ళు పోస్తాం, కొంత ఎరువు వేస్తాం. కొద్ది రోజుల తర్వాత ఆ గింజ పగిలిపోయి దాంట్లో నుంచి ఒక మొలకు వస్తుంది. దేవునికి స్తోత్రం చెప్తండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. కారణం ఏంటో చెప్పనా? ఒక ఇత్తనం భూమిలో పడిపోయి చస్తే కానీ దాంట్లోంచి జీవం పుట్టుకురాదు. అదేవిధంగా నీవు నేను కూడా లోకములో పడి చచ్చిపోతే, అంటే వెళ్ళి ఆత్మహత్య చేసుకోమని కాదు తల్లి నేను చెప్పేది ఏంటో చెప్పనా? లోకములో చచ్చిపోవాలి, లోక ఆచారాలకు చచ్చిపోవాలి, లోక మాటలకు చచ్చిపోవాలి, లోక ప్రవర్తనకు చచ్చిపోవాలి, లోక సంబంధించిన ఆలోచనలకు చచ్చిపోవాలి, లోక సినిమాలు సీరియళ్ళకి చచ్చిపోవాలి, లోకంలో జరిగించే ఆచార వ్యవహారాలకు చచ్చిపోవాలి.
అవేమి మనం పాటించకుండా దేంట్లో బతకాలంటే ఆత్మీయ జీవితంలో బతకాలి. అయితే లోకానుసారంగా చచ్చిపోయిన మనలో ఒక నూతనమైన చిగురు పుట్టుకొస్తుంది. ఆ చిగురే యెషయా ముద్ద నుంచి చిగురు పుడుతుంది, అంకురము ఎదిగి ఫలిస్తుంది, చుట్టుపక్కలకు అంకురం అంతా ఎదుగుతుంది, ఫలిస్తుంది. ఒక్క విత్తనం అనేక విత్తనాలు తయారు చేస్తుంది, అనేక ఫలాలు ఇస్తుంది. ఏంటి విత్తనం? ఈ విత్తనం పేరు పక్కన పెడితే దాంట్లో నుంచి బయటికి వచ్చిన చిగురు పేరు యేసుక్రీస్తు ప్రభు. చప్పట్లు కొడదాం గట్టిగా ఒకసారి. మనలో నుంచి బయటికి రావాల్సిన విత్తనం యేసుక్రీస్తు ప్రభు. ఎందుకు యేసుక్రీస్తు ప్రభు అన్నానంటే, మనం ఒక విత్తనమై ఉన్నాం. మనలో దాచబడి ఉన్నా మనలో లోపాలు, మనలో పాపాలు, మనలో లోకము, మనలో వ్యసనము, మనలో వ్యతిరేకత, మనలో పాపం, మనలో దౌర్భాగ్యం, మనలో దుష్ట అనుభవాలు, దుష్ట ప్రవర్తన, దుష్ట వ్యసనాలు, ఇవన్నీ కూడా ఎప్పుడైతే చస్తాయో, ఎప్పుడైతే చావు ముఖం పడతాయో, అప్పుడు నీకు తెలియకుండానే నువ్వు లోకంలో చచ్చిపోయినప్పుడు ఆత్మీయంగా నువ్వు బతికి ఉన్నావు గనక నీలో నుంచి యేసుక్రీస్తు అనే ఒక గొప్ప చిగురు మొలకెత్తడానికి దేవుడు సహాయం చేయనుగాక. ఎదుగుతుంది, ఫలిస్తుంది, దీవెనకరంగా మార్చబడుతుంది. విత్తనం లోపల నుంచి ఒక అంకురం పుట్టుకొస్తుంది. మనలోంచి కూడా అదే అంకురం పుట్టుకు రావాలి. దాని పేరే పరలోకానికి మనం వెళ్ళడానికి ఒక మార్గం అయి ఉన్నది. నా ప్రియమైన దేవుని పిల్లరా, ఒకసారి ఆలోచించుకోండి. లోకములో చచ్చిపోయి పరలోక సంబంధులుగా మారాలి. మొట్టమొదటి మాట నేను చెప్పాను. ఆమె ఏమైంది? అన్యురాలు కాస్త అదేవిధంగా లోకములో ఉండే భాగ్యాన్ని మనం కోల్పోయి పరలోకం పోయే గొప్ప భాగ్యవంతులుగా మనం మార్చబడాలి. రెండో మాట ఏం చెప్పాను? వాళ్ళ భర్త పడే బాధను మర్చిపోయేటట్టు చేసింది. అయితే ఇప్పుడు ఆశీనత అంటే ఎవరు? సంఘం అంటే ఎవరు? మనమే. గట్టిగా చెప్పండి, ఎవరు సంఘం అంటే? మనమే సంఘం. అయితే దేవుని కొరకు ఎత్తబడేది మనమే కదా, మనమే సంఘం. ఇప్పుడు యేసుక్రీస్తు పోలిక ఎవరు చెప్పాను? పరమ యోసేపుగా పిలువబడుతున్న యేసుక్రీస్తుకు పోలిక యేసుక్రీస్తు యోసేపుకు పోలికై ఉన్నాడు. అయితే యోసేపు ఆలోచన పక్కన పెడదాం కాసేపు. యేసయ్య కోరిక ఏంటి? యేసయ్య బాధ ఏంటి? యేసయ్య బాధ ఎవరికైనా తెలుసా మీకేడా? యేసయ్య దేనికోసం బాధపడుతున్నాడు? యేసయ్య దేనికోసం బాధపడుతున్నాడు తెలుసా? మనం రక్షణ పొంది కూడా రక్షణలో నిమగ్నమైపోలేక మరి తిరిగి లోకంలోకి వెళ్తున్నాం. అందుకు ప్రభు ఏడుస్తున్నాడు, అందుకు ప్రభు బాధపడుతున్నాడు. సరే, మొదటి మాటకి ఒక మాట చదువుకుందాం. వాక్యం రెఫరెన్స్ నేను చూపించలేదు, రెఫరెన్స్ చూపించిన తర్వాత రెండో మాట నేను వస్తాను. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 5-6 వాక్యాలు ఒకసారి చదవండి. 4వ అధ్యాయం 5-6 వాక్యాలు త్వరగా. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 5-6 వాక్యాలు. ఇదిగో జాగ్రత్త గమనించండి. లోకము నాకు వద్దు బాబు అని చెప్పి దేవుని మూలంగా పుట్టిన ప్రతి ఒక్కరూ లోకాన్ని జయిస్తారు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. దేవుని కుమారుని నమ్మువాడు లోకమును జయించువాడు మరెవరు? దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రభు ఇదే నీలో నాలో కావాలని కోరుకుంటున్నాడు. లోకాన్ని నేను జయించాను బాబు, నువ్వు కూడా జయించాలి. లోక సంబంధిగా కాదు, నువ్వు పరలోక సంబంధిగా మారాలని ప్రభు చెప్పారు. దానికి రిఫరెన్స్ అది. ఆత్మీయంగా చెబుతాను, దానికి రిఫరెన్స్. రెండో మాట ఏం చెప్పాను? దానికి రిఫరెన్స్ అది, గుర్తుపెట్టుకోండి. రెండో మాట ఏం చెప్పాను? యోసేపు బాధను మర్చిపోయేటట్టు ఆశీనత చేసింది. ఆశీనత అనగా సంఘం,
పరమ యోసేపుగా పిలువబడుతున్న యేసుక్రీస్తు బాధ ఏంటి? ఆయన దేని గురించి బాధపడుతున్నాడు? దేని గురించి బాధపడుతున్నాడు తల్లి? ప్రభు ఎందుకు శ్రమపడ్డాడు? ఎందుకు బాధపడ్డాడు? అలాంటి గెత్సెమనే తోటలో బీభత్సంగా ఏడవలసిన అవసరం ఏంది ఆయనకి? భూమి మీదకి వచ్చి రక్తం కాల్చాల్సిన అవసరం ఏంటి? ఏంటమ్మా అవసరం? పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వాక్యం తీసి పెట్టుకోండి. పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వాక్యం తర్వాత నేను చెప్తాను, చదువుదు. యేసుక్రీస్తు ఒక విషయం గురించి బాధపడుతున్నాడు. ఏంటి యేసుక్రీస్తు బాధపడేదంటే, కొంతమంది క్రైస్తవులు కొంతమంది క్రైస్తవులు యేసుక్రీస్తు నమ్మామని చెప్పి అమ్ముకుంటున్నారు. జీవితం అంటే మాటలు కాదు చెల్లెమ్మ. ఆ పాట విన్నారా? చాలామంది వినే ఉంటారు. దాంట్లో చరణం ఉంటుంది. యోధా ఇస్కరియోతు యేసయ్యను అమ్ముకున్నాడట. మనం కూడా యేసయ్యను రోజు అమ్ముతూనే ఉన్నాం. చిన్న వాటికే అమ్మేస్తున్నాం. ఒక విషయంలో చాలా విషయాలు అమ్మేస్తున్నాం. అబద్ధాలు ఆడి, అబద్ధాలకు జనకుడెవరు? అబద్ధాలకు పుట్టినళ్ళు ఎవరిది? సాతానుది. ఇప్పుడు అబద్ధాలకు జనకుడంటే అబద్ధాలకు తండ్రి వాడు. అబద్ధం వాడంటే మన ఊరివి సాతాను పిల్లలమే కదా. దొంగతనాలు, అబద్ధాలు, అపవిత్రమైన కార్యాలు, మాటలు, చూపులు, ప్రవర్తన, ఆలోచన, ప్రతి పరిస్థితి, ఊహలు, ఉద్దేశాలు, ప్రతిదీ కూడా సాతానుడివే మనం చేస్తున్నాం, కానీ యేసయ్య మనం చేయట్లేదమ్మా. అప్పుడు దాని అర్థం ఏంటి? మనం సాతానుడు గెలిపిస్తున్నామని అర్థం. సాతానుడు లేకుండా మనం బతకలేకపోతున్నామని అర్థం తల్లి. అది నీకు అర్థం కావడం లేదు. యేసయ్య బాధపడుతున్నాడమ్మా. యేసయ్య బాధపడుతున్నాడు. నా రక్తం ఇచ్చి నా బిడ్డలు నేను కంటే ఇదిగో మరలా నన్ను సిలువ వేస్తూ ఉన్నారు. మరలా నన్ను శ్రమలకు అప్పచెబుతూ ఉన్నారు. మరలా సిలువ వేస్తూ ఉన్నారు. ఇది ఒక్కటే కాదు, ఇప్పుడు బాప్తిసం పొందేవుగా. నీ వంటి వారు చాలామంది మీ ఊర్లో ఉన్నారు. నీ వంటి వారు చాలామంది నువ్వు ఆఫీస్లో పనిచేస్తున్న అక్కడ ఉన్నారు. నీ వంటి వారు చాలామంది నువ్వు కూలి పని చేసుకునే దగ్గర ఉన్నారు. నీ వంటి వారు చాలామందిని ఉద్యోగం చేసే, వ్యాపారం చేసే దగ్గర ఉన్నారు. వాళ్ళకు కూడా దేవుని మాటలు నువ్వు చెప్పాలి. వాళ్ళకు కూడా దేవుని వద్దకు నువ్వు తీసుకొని రావాలి. ఆయన ఆలోచన ఏంది? నా స్వరూపంలో చేయబడిన ప్రతి బిడ్డ కూడా పరలోక రాజ్యానికి రావాలి. ప్రతి బిడ్డ కూడా నా దగ్గరికి రావాలి. ఇదిగో నా బాధ అదే, నీకోసం నేను విజ్ఞాపన చేస్తున్నానని చెప్పి ఉంటుంది. రోమిలికి రాసిన పత్రికలు ఉంటుండు. ఆత్మ తానే మీ పక్షాన విజ్ఞాపన చేస్తాడు. ఎందుకు ఆయన విజ్ఞాపన చేస్తాడో తెలుసా? ఎవరు నశించిపోవడం ఆయన ఇష్టం కాదు. ఎవరు కృంగిపోవడం ఆయన ఉద్దేశం కాదు. క్రైస్తవురాలా, దేవుని వద్దకు వచ్చిన నీవు, దేవుని తెలుసుకుని నీవు, దేవుని శక్తిని ఎరిగిన నీవు ఇంకా నలుగురికి పరిచయం చేయాలి. కానీ నువ్వే వాళ్ళంత దూరాన పడిపోకూడదు. భక్తిలో కృంగిపోతూ దేవుడు నాకు మేలు చేయలేదు, దేవుడు నాకు ఏం మేలు చేశాడు, నాకు ఏ విషయంలో ప్రభు నన్ను ఆదరించాడు అనే విషయం కాదు నువ్వు చేయాల్సింది. అన్ని విషయాల్లో మేలు చేయాలి. అన్ని విషయాలు మంచిగా ఎదగాలి, మంచిగా ఎదిగేటట్టు చేయాలి. అందరినీ నువ్వు శ్రమ పడాలి, నువ్వు కష్టపడాలి, నువ్వు ఇబ్బంది పడకూడదు. ఒకవేళ ఇబ్బంది పడినా కానీ శ్రమలో నుంచి బయటికి రాకూడదు. యేసయ్యా నువ్వేం దేవుడు అని మనం అనకూడదు. గుర్తుపెట్టుకో. ఆ విధంగా మనం అన్నామంటే దాని అర్థం ఏం తెలుసా? యోబు భార్యలో ఉన్న ఆత్మ నీలో పనిచేస్తున్న అర్థం. ఆ ప్రియమైన దేవుని పిల్లారా, యేసయ్య దేనికి భయపడుతున్నాడమ్మా? ఈ దేనికి బాధపడుతున్నాడు తల్లి? నీ గురించే బాధపడుతున్నాడు తల్లి. నీ గురించే ప్రభు కృంగిపోతున్నాడు. ఎంతకాలమైందే మారు మనసు పొంది, మారు మనసు తగిన ఫలము నువ్వు ఫలిస్తున్నావా తల్లి? ఒక మాట చదువుదాం. ఇప్పుడు చదవండి ఒకసారి, చెప్పింది చదవండి. 4:13 పేతురు రాసిన మొదటి పత్రిక. క్రీస్తు శ్రమలో నువ్వు పాలు పంపులు పొందాలి. క్రీస్తు బాధలో నువ్వు పాలు పంపులు పొందాలి. క్రీస్తు ఏ బాధ అయితే పడుతున్నాడో ఆ బాధ నీ పైన వేసుకొని ఆయన బాధను మర్చిపోయేటట్టు చేయాలి నువ్వు. మరి అర్థమైందా నీకు? రెండో మాట ఏమని చెప్పాను? ఆసెనత్ ఏం చేసింది? తన భర్త బాధను
మర్చిపోయేటట్టు చేసింది. మరి ఇప్పుడు యేసయ్య నీకు ప్రియుడే ఎన్నాడు, యేసయ్య నీకు తండ్రి ఎన్నాడు, యేసయ్య వద్దకు నువ్వు వెళ్ళబోతున్నావు. ఇప్పుడు నువ్వు భూలోకంలో నువ్వేం చేయాలి? యేసయ్య బాధపడుతూ ఉన్నాడు. ఎవరిని చూసి తెలుసా? నిన్ను చూసి, లోకాన్ని చూసి, లోక పోకడ చూసి. వీళ్ళందరూ ఎప్పుడు రక్షణ పొందుతారు? ఎప్పుడు మారుమనసు పొందుతారు? పొందిన వాళ్ళు ఎప్పుడు స్థిరపరచబడతారు? ఏ విధంగా వీరు ఫలిస్తారు అని యేసయ్య నిన్ను చూసి బాధపడుతున్నాడు తల్లి. ఇప్పుడు నువ్వేం చేయాలి? నువ్వేం చేయాలమ్మా? యేసయ్య బాధ మర్చిపోయేటట్టు చేయాలి. అంటే దాని అర్థం ఏందో తెలుసా? నా సిలువను ఎత్తుకొని ఆయన సిలువ నీడలో శ్రమ అయినా నేను నడిచిపోతూ ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్దాం. సిలువ మోసే అనుభవం నీకుందా? సిలువ మోయడం అంటే ఏందో తెలుసా? భారాన్ని మోయడం, శ్రమను భరించడం, కష్టాన్ని ఓర్చుకోవడం. నీ కష్టం వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, వేదన వచ్చినా, బాధ వచ్చినా, శోధ వచ్చినా, అది ఏదొచ్చినా కానీ ఖచ్చితంగా దేవునికి అప్పచెప్పేసి ధైర్యంగా ముందుకెళ్ళడమే. దేవుడు ఆ కృపనిస్తాడు నీకు. చెప్పే ఎప్పుడో మీకు శ్రమలు 3 విధాలుగా వస్తాయని. ఒకటి, దేవుని మాట వినకుండా నీకు నువ్వే తెచ్చిపెట్టుకుంటావు. అది ఆదివారం ప్రార్థన కొట్టని, వద్దన దగ్గరికి వెళ్ళని, అపవిత్రమైన తినని, నీ మాట్లాడే వ్యతిరేకమైన మాటలు చేసే ఆలోచనలు, ఇవన్నీ కూడా వాటి వల్ల నువ్వే కొని తెచ్చుకుంటావు. మొదటి శ్రమ, శోధన. రెండోది, సాతానుడు పెడతాడు. సాతానుని శోధిస్తాడు. నువ్వు పడతావా, నిలబడతావా, పడిపోతావా, పడిపోతే నా దగ్గరికి లాక్కుందామని సాతానుడు పెడతాడు. ఇక మూడో శ్రమ, యేసయ్య నిన్ను పరిశోధిస్తాడు. ఎందుకంటే నా బిడ్డ నన్ను విడిచిపోకూడదు. ఈ శ్రమలో ఆ బిడ్డకి కృపనిస్తూనే, ఓర్చుకోగల జ్ఞానాన్ని ఇస్తూనే, సత్తువును శక్తిని ఇస్తూనే ఖచ్చితంగా ఆ బిడ్డ నన్ను విడిచిపెట్టి పోతుందా, పోకుండా ఉంటుందా, నిలబడితే ఆశీర్వాదానికి వారసురాలుగా చేద్దాం, వారసునిగా చేద్దాం అని చెప్పి ఆయన ఖచ్చితంగా నిన్ను పరిశోధిస్తాడు. ఈ 3 శ్రమలు నీకు వస్తాయి. వీటిలో నీకు వచ్చిన శ్రమ ఏదో నువ్వు గుర్తుపట్టి నిలబెట్టబడగలిగితే యేసయ్యకు కొంత భారం తగ్గించినట్టు తల్లి. ఆయన శ్రమలో నువ్వు కూడా పాలు పంపులు పొందినట్టమ్మా. అర్థమవుతుంది తల్లి నేను చెప్పేది? అర్థమవుతుందా? ఆసేన మళ్ళీ 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 చెప్తున్నా, మీకు అర్థం కావట్లేదని. ఆసేనతు తన భర్తకి ఏం చేసింది? తన బాధను మర్చిపోయేటట్టు చేసింది. ఎందుకు బాధపడ్డాడు ఆయన? వాళ్ళ అన్నలు, తమ్ముళ్ళు, తండ్రి, వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ కూడా దూరం అయిపోయారు కదా, అందుకు బాధపడుతూ ఉన్నాడు. యేసయ్య, పరమ యోసేపుగా పిలువబడుతున్న యేసయ్య కూడా నిన్ను చూసి, అనగా సంఘాన్ని చూసి అదే బాధపడుతున్నాడు. ఒకరోజు నువ్వు మంచిగా ఉంటున్నావు పరిశుద్ధతలో, ఒకరోజు కృంగిపోతున్నావు. ఒకరోజు బాగా ఉంటున్నావు, ఒకరోజు పడిపోతున్నావు. ఒకరోజు మంచిగా అన్ని కార్యకలాపాలు చేస్తున్నావు, ఒకరోజు కృంగిపోతున్నావు. ఏం చేయాలి అర్థం కాని పరిస్థితిలో పడిపోతున్నావు. ఇది నీకు ఉండకూడదు, ఇది నీకు ఉండకూడదు, ఇది నీకు ఉండకూడదు. గుర్తుపెట్టుకో, నువ్వు యేసయ్య శ్రమలో పాలు పంపులు పొంది నడిపించబడాలి తప్ప యేసయ్యను బాధ పెట్టే విధంగా నువ్వు ఉండకూడదు. ఇక మూడో మాట చెప్తాను. మూడో మాట ఏం చెప్పాను? భర్త అభివృద్ధికి ఆశనదు తోడ్పడింది. లోకంలో ఒక సామెత ఉంది, ప్రతి మగవాని వెనక, సరే ఒక మగవాని అభివృద్ధి వెనక, అంతే కదా, ఆ ఉంటుందో లేదో తర్వాత సంగతి. కానీ ఇప్పుడు ఈ మాట ఆలోచిద్దాం. ఇప్పుడు యోసేపు అభివృద్ధికి తోడ్పడింది ఎవరు? తన భార్య. ఓకే, మరి ఇప్పుడు యేసయ్య అభివృద్ధి, యేసయ్య ఏ అభివృద్ధి కోరుకుంటున్నాడు? ఆయన కోరుకున్న అభివృద్ధి ఏంది తెలుసా? పరలోక రాజ్యంలో నా రూపంలో చేపట్టిన అందరూ బిడ్డలు ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్దాం. ఏ పాపి నశించిపోకూడదు, ఎవరు కృంగిపోకూడదు, ఎవరు లోకంలో కలిసిపోకూడదు, ఎవరు నరకానికి పోకూడదు. అందరూ ఆడికి వెళ్ళాలి, అందరూ ఆడికి వెళ్ళాలి, పరలోకం వెళ్ళాలి. అది అభివృద్ధే కదా, అభివృద్ధి కదా. ఎట్లా అభివృద్ధి అంటారా? పరలోకంలో ఒకప్పుడు జరిగిన ఒక విషయం చెప్తాను. అదేంటంటే, యేసుక్రీస్తు 40 రోజులు ఉపవాసం ఉండి కొండకి వెళ్ళినప్పుడు, అరణ్యంలోకి వెళ్ళినప్పుడు సాతానుడు వచ్చి ఒక మాట చెప్తాడు, ఈ రాళ్లను రొట్టెలుగా మార్చుకొని తినో అని చెప్పాడు. నాకు అర్థం కాలేదు, ఎందుకు వీడు రాళ్ళని రొట్టెలుగా మార్చుకొని తినమన్నాడు. అదే వేడి వేడి బిర్యానీ తీసుకొచ్చి ప్రభు తింటాడే తిండా, రాళ్ళని రొట్టెలుగా మార్చుకోవాల్సిన అవసరం లేదు కదా. పోనీ రొట్టెలే తీసుకొచ్చి తింటా వెంటనే
చెప్తున్న వాడి ఆలోచన ప్రకారం తిండా. కానీ వాడు ఎందుకు చెప్పాడు ఈ రాళ్ళను రొట్టెలుగా మార్చుకొని తినమని? దాదాపుగా ఒక అటు ఇటు దగ్గర ఒక వారం 10 రోజులు ప్రార్థన చేసే దాని గురించి నేను. ఏంది ప్రభువా, సాతానుడు ఎందుకు చెప్పాడు రాళ్ళను రొట్టెలుగా మార్చుకొని తినమని? దీని ఆంతర్యం ఏంటి? ఈ రాళ్ళను రొట్టెలుగా ఎందుకు మార్చుకొని తినాలి అని అంటే, ప్రభు నాకు ఒక 2-3 పర్యాయాలుగా దాని సమాధానం చెప్పాడు కల్లో. ఎవరు వచ్చి నాకు బోధించినట్లు. సరే, విషయం ఏంటంటే, మీకు జ్వరం వచ్చింది అనుకోండి, బన్ను తింటారు కదా, రొట్టె తింటారా? టీలో ముంచుకొని, పాలల్లో ముంచుకొని తింటారా? ఇప్పుడు రొట్టె పట్టుకునేటప్పుడు గట్టిగా ఉంటుంది ఒక రకంగా, మరీ గట్టిగా ఉండకపోయినా గట్టిగా ఉంటుంది. పాలల్లో ముంచి ఒక 2 నిమిషాలు అట్నే వచ్చి తీయండి, ఏమైపోద్ది? చేతితో వస్తుందా? ఎట్ట ముంచింది అట్ట వస్తుందా? ఏమైద్ది అమ్మా? నానిపోయి దాదాపుగా టీలో కలిసిపోదు, కానీ కొద్దిగా పదార్థం లాగా ఉన్నా చేతికి రాదు. వస్తుందా? రాదు. మళ్ళీ స్పూన్ తీసుకొని తినాల్సిందే. అవును కదా? దాని ఆన్సర్ అదే. మీరు ఎట్ట తెల్ల మొక్కలు పెట్టి చూశారో నేను కూడా అట్నే చూసాను మొదటి రోజు. ఏంది బాబు దీని ఆన్సర్ ఇది అంటావని. దాని అర్థం ఏంటంటే, భూభాగం 3 వంతుల నీళ్లు, 1 వంతు చెప్పాలి, చదువుకున్న పిల్లలే కదా. భూమి గుండ్రంగా ఉంది, అవునా? 3 వంతుల నీళ్లు, 1 వంతు భూభాగం ఉంది. ఈ భూభాగంలోనే సముద్రాలు ఆగుతున్నాయి, ఆ రాళ్లకు మొత్తానికి కొండలకు మొత్తానికి వీటి తప్పక ఆగుతున్నాయి. ఈ కొండలు, గొట్లు, చెట్లు, పొట్లు, ఇంకా ఇళ్ళు, మేళ్ళు, మిద్దెలు, గుడిసెలు మొత్తం ఉన్నాయి అన్నమాట. ఇక దేంట్లో? ఈ 1 వంతులోనే. అర్థమైందా? దేవుడు ఏం చెప్పాడంటే, ఆడు సాతానుడు ఏం చెప్పాడంటే యేసయ్యకి, ఈ రాళ్ళని రొట్టెలుగా మార్చుకొని తిను. ఆయన కొండ మీద ఉన్నాడు అప్పుడు, దగ్గర అరణ్యంలో ఉన్నాడు. అరణ్యంలో రాళ్ళు ఉంటాయా ఉండవా? రాళ్ళు ఉంటాయా ఉండవా? ఒకవేళ మనం అన్నం తినేటప్పుడు టక్కన పంటి కింద టకామంది అనుకోండి, ఏమంటావు? ఊరి రాయి ఇచ్చింది అన్నంలో అంటాం మనమా? ఎంత ఉంటుంది ఆ రాయి? ఇసుక రేణు అంత ఉంటుందేమో, అంతేగా? దానికి కొద్దిగా పెద్దగా ఉంటుంది అంతే. ఊరి రాయి ఇచ్చిందిరా అని చెప్పి అన్నం ఊసేయటమో, లేదా కొంతమంది అయితే ఆ రాయి వరకు తీసి పక్కన పడేయడం ఏదో చేస్తారు, అంతే కదా? మరి ఇప్పుడు సాతానుడు ప్లాన్ ఏంటంటే, యేసుక్రీస్తు సర్వాధికారం కలిగిన వాడు. ఆయన ఈ రాళ్ళను రొట్టెలుగా మార్చుకొని తిను అని సాతానుడు చెప్పగానే, ఏయ్ నేను మార్చలేను అనుకున్నామంటరా, నేను మారుస్తా అని చెప్పి, రాళ్ళరా రొట్టెలుగా మారిపోండి అన్నాడు అనుకో. అవి మొత్తం ఏ విధంగా మార్చబడతాయి ఏమా? చెప్పాలి గట్టిగా. రొట్టెలుగా మార్చబడతాయి, అవునా? రొట్టెలుగా మార్చబడితే 3 వంతుల భూభాగం, 1 వంతు భూమి, అదే కదా ఉంది. ఇప్పుడు చిన్న ఇసుక రేణువులు కూడా రొట్టెలుగా మారిపోయినాయి అనుకో, యేసు ప్రభు చెప్పడంతో ఏం జరుగుద్ది? సముద్రపు నీళ్ళన్నీ, చెప్పండి, సముద్రపు నీళ్ళన్నీ భూమి మీదకి వచ్చేస్తాయి, రావా? వచ్చేస్తాయి. మట్టి ఎంతసేపు ఆపుద్ది? నీళ్ళని మట్టి ఎంతసేపు ఆపుద్దమ్మా? రాళ్లే కదా ఆపుతాయి. ఇప్పుడు రాళ్ళు మొత్తం ఏమైపోయినాయి? రొట్టెలుగా మారిపోయినాయి. నీళ్ళు ఏం చేస్తాయి? వచ్చి ఆ రొట్టెల్ని ఆనుకుంటాయి. రొట్టెలు ఏమైపోతాయి? మెత్తగా అయిపోయి నీళ్ళల్లో కలిసిపోతాయి అనుకుందాం. నీళ్ళలో కలిసిపోతాయి. ఇప్పుడు ఆ నీళ్ళన్నీ ఎక్కడ పడతాయి? వచ్చి జనాల మీద పడతాయి, ప్రజల మీద పడతాయి. అప్పటికి అందరూ పరలోక రాజ్యం కోసం సిద్ధపరచబడి ఉన్నారా? పాపం లేకుండా ఉన్నారా? యేసు ప్రభు అప్పుడు శిలువ మరణం పొందలా. పాపం లేకుండా ఉన్నారా? పరిశుద్ధంగా బతుకుతున్నారా? లేదు. ఇప్పుడు వాడి ప్లాన్ ఏంది చెప్పండి? రాళ్లను రొట్టెలుగా మార్చితే ఆ నీళ్ళన్నీ వచ్చి జనాల మీద పడిపోతాయి. జనాలందరూ ఎవరు సిద్ధపరచబడి లేరు కాబట్టి ఇప్పుడు వాళ్ళందరూ ఏమవుతారు? చచ్చిపోతారు. చచ్చిపోతే ఏం జరుగుద్ది? అందరు నరకానికే వచ్చేస్తారు. వాడు ప్లాను ఎంత ఉందో చూడండి. దీనికి రాళ్ళను రొట్టెలుగా మార్చుకునే పరిస్థితి మాట ఇంతే ఉంది. దీనికి అర్థం ఎంత పొడుగు ఉంది, అర్థమవుతుందో తల్లి? ఇది వాడు ప్లాను. అయితే ప్రభు ఏమంటాడంటే, నరకంలో కాదు, అగ్నిగుండంలో కాదు మనుషులు విస్తరించాల్సింది,
జనులు ఎక్కువగా వెళ్ళాల్సింది అక్కడ కాదు. ఎక్కడికి వెళ్ళాలంటే పరలోక రాజ్యం రావాలి. దేవునికి స్తోత్రం చెప్దాం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. పరలోక రాజ్యం రావాలి. ఎట్లా రావాలంటే అది కూడా నీపైనే భారం. నువ్వు పరలోక రాజ్యానికి యోగ్యురాలివేనా? రెండో మాట ప్రకారం నువ్వు పరలోక రాజ్యానికి యోగ్యురాలు అయితే, లూకాసు వార్త 15వ అధ్యాయం 10వ వాక్యం తీసి పెట్టుకోండి. నువ్వు పరలోక రాజ్యానికి యోగ్యమైన దానివైతే నిన్ను గూర్చి పరలోకంలో ఒక సంబరం జరుగుతుంది. చదవండి ఒకసారి 15:10. లూకాసు వార్త 15:10. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. మారు మనసు పొందు, ఒక పాపి విషయమై ఒక సంబరము జరుగుతుంది. దేవునికి స్తోత్రం చెప్దాం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఏమండి నువ్వు అన్నీ తీసుకొచ్చి మందిరంలో వండి పెడతానా సంబరం? ఎక్కడ సంబరం అండి? ఎప్పుడు సంబరం? ఎప్పుడు జరుగుతుంది సంబరం? ఒక పాపి నిజంగా మారు మనసు పొందితే సంబరం. దేవునికి స్తోత్రం చెప్దాం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఒక పాపి మారు మనసు పొందితేనే సంబరం. మరి ఇప్పుడు రెండో విషయంలో అనగా యేసుక్రీస్తు బాధలో నువ్వు పాలు పంపులు పొందితే, బాధను మర్చిపోయేటట్లు చేయగలిగితే, ఆయనకి నిజమైన కుమార్తెవు కుమారుడుగా కాగలిగితే, వధువు సంఘంగా మార్చబడగలిగితే, ఇప్పుడు నీ ద్వారా ఎవరికి ఆనందం? ప్రభువుకు ఆనందం. రెండో జరిగేది ఏంటంటే, ఇప్పుడు నువ్వు మారు మనసు పొందావు, బాప్తిసం పొందావు, అన్ని విషయాలు దేవుడికి నమ్మకంగా ఉన్నావు. నీ పైన పెట్టబడిన భారం ఏందో తెలుసా? అనేకులకు స్వార్థ చేయాలి, అనేకులను సిలువ చెంతకు ఆకర్షించాలి, అనేకులను దేవుని వద్దకు పిలవాలి, అనేకులను దేవుని వద్దకు రమ్మని చెప్పి చెప్పాలి, అనేకులకు నిజమైన దేవుడు యేసుక్రీస్తుని నువ్వు ప్రకటించాలి. అప్పుడేం జరుగుద్ది? నీ వలన ఒక పాపి మారు మనసు పొందితే పరలోకములో ఆ పాపిని బట్టి రక్షించడం కారణమైన నిన్ను బట్టి గొప్ప సంబరం జరుగుతుంది. రెండు చేతులు పైకి స్తోత్రం చెప్తా. హల్లెలూయా. ఎవరిని బట్టి జరుగుద్ది? ఎవరిని బట్టి జరుగుద్ది సంబరం? నిన్ను బట్టే. ఎప్పుడు? పరలోక అభివృద్ధికి నువ్వు దోహదపడినప్పుడు. పరలోక అభివృద్ధి అంటే ఏంటమ్మా? నీతో పాటు అనేకులను నువ్వు సమకూర్చుకొని పరలోకం తీసుకెళ్తానికి సిద్ధపరుస్తావే, అదే అక్కడ జరిగే అభివృద్ధి. పెళ్ళైన వారికి జరిగే అభివృద్ధి ఏంటి? సంతానోత్పత్తి ఒక అభివృద్ధి, అంతేనా? అదేవిధంగా సంఘాభివృద్ధి అంటే సంఘములు అనేకులు చేర్చబడడం సంఘాభివృద్ధి. దేశాభివృద్ధి అంటే దేశంలో ప్రజలు విస్తరించబడడం దేశాభివృద్ధి, అంతేనా? పాటల అభివృద్ధి అంటే కొత్త కొత్త పాటలు మనం రాసి పాడడమే గొప్ప గొప్ప అభివృద్ధి. అదేవిధంగా పరలోకములో ఆత్మల అభివృద్ధి అంటే ఏంటి? ఏంటంటే నీ ద్వారా నా ద్వారా ప్రభు మనల్ని రక్షించినందుకు, ప్రభు మనల్ని కాపాడినందుకు, ఒక ఉన్నతమైన ఉపదేశం ఇచ్చినందుకు, ఒక ఉన్నతమైన స్థితిలో ప్రభు మనల్ని పెట్టినందుకు మనమేం చేయాలంటే పరలోక రాజ్యానికి అనేక ఆత్మలను సిద్ధపరచుదుముగాక. ఆ విధమైన కృపను ప్రభు మనకిచ్చునుగాక. అందరూ దీనికోసం తీర్మానం చేసుకుంటారా? ఏంటది? ఏం తీర్మానం చేసుకుంటారు? ఒకటి, నీవు అన్యురాలివి ధన్యురాలుగా మార్చబడాలి, అనగా లోక సంబంధివి పరలోక సంబంధిగా మార్చబడాలి. రెండోది, ఆసెనతు తన భర్తకు దుఃఖాన్ని మర్చిపోయేటట్టు చేసింది. అదేవిధంగా యేసయ్యకు మనము ఆయన పడుతున్న బాధ, ఆయన పడుతున్న కన్నీరు, ఆయనకు వస్తున్న వేదన ఇవన్నీ కూడా తీసేసేవారిగా, అనగా ఆయన బాధను మనం పంచుకునేవారిగా, ఆయన శ్రమలో మనం కూడా పాలు పంపులు పొందేవారిగా, మన సిలువను ఎత్తుకొని ఆయన సిలువ నీడలో నడిచేవారిగా మనం నింపబడాలి, నడిపించబడాలి. అదేవిధంగా మూడోదిగా చెప్తూ ఉన్నాను, ఏమని? అభివృద్ధిలో దోహదపడాలి. పరలోక రాజ్యానికి కొద్దిమంది చేర్చబడుతున్నారు, సమకూర్చబడుతున్నారు. అందరూ పరలోక రాజ్యానికి రావడం లేదు. నువ్వు దేవుని చిత్తాన్ని బట్టి స్థిరపరచబడ్డావు, నువ్వు రక్షించబడ్డావు. నీ ద్వారా అనేక గుంపు జనాంగం పరలోక రాజ్యానికి నీతో పాటు వెళ్ళునుగాక. ఆ విధమైన కృపతో ప్రభు నేను నింపునుగాక. ఆశీర్వాదాన్ని ప్రభు నీకు కలుగ చేయునుగాక. దీవెనకరంగా నీ బ్రతుకుబడిని ప్రభు మార్చునుగాక. మూడు విషయాలు అర్థమైనయా? అర్థమైనవి కదా? కనుక
పరమయోసేపు అని చెప్పబడుతున్న యేసయ్య రాక రేపో మాపో ఉన్నది. మనము కూడా సిద్ధపడి మనతో పాటు ఒక గొప్ప గుంపు జనాంగాన్ని సిద్ధపరిచే గొప్ప ప్రత్యేకమైన అనుభవాన్ని, గొప్ప అభిషేకాన్ని ప్రభు మనకు కలుగు చేసి దీవెనకరంగా మార్చునుగాక. ఆమేన్.